హెల్తీ అండ్ టేస్టీ మిల్లెట్ ప్రొడక్ట్స్ కోసం సంప్రదించండి మిల్లెట్ మంత్ర. వెల్కమ్ టు సుమన్ టీవీ. సింపుల్ అండ్ ఈజీ స్వీట్ చేసుకుందాం. జనరల్గా అందరు చేస్తారు సగ్గుబియ్యం పాయసం, సేమియా పాయసం కూడా. సేమియాలు సగ్గుబియ్యము రెండు కలిపి ఇది దేవుళ్ళకి ప్రసాదంగా పెద్దగా ఉపయోగపడదండి. అంటే నా వరకు నేను చెప్తున్న నా ఐడియా. సేమియాలు సగ్గుబియ్యం చేత్తో చేయబడినవి, ఉడికిచ్చి ఏదో ఒక ప్రాసెస్ ప్రకారం అయినవి కదా, ఆల్రెడీ వండేసిన పదార్థంగా భావించి దాన్ని నైవేద్యాలకు పెట్టకూడదని అనుకుంటాను నేను. నా మటుకు ఏమిటో చిన్నప్పటి నుంచి అలా అలవాటైంది. చిన్న చిన్న పార్టీస్కి ఒక చిన్న స్వీట్ లాగా ఉంటుంది. సగ్గుబియ్యము సేమియా రెండు కలిపితే బాగా రుచిగా అనిపిస్తుంది. చేయదలుచుకుంటే ముందే ఏం చేయాలంటే సగ్గుబియ్యాన్ని ఒక 2 గంటల పాటు చక్కగా నానబెట్టేసేయండి. ఇది చాలానే అవుతుంది. ఒక చిన్న గ్లాసు సేమియాలు, ఒక చిన్న గ్లాసు సగ్గుబియ్యం అనుకోండి. సగ్గుబియ్యాన్ని ఒక 2 అవర్స్ నానబెడితే ఇది చూడండి, ఈ సగ్గుబియ్యం ఇన్ని అవుతాయి. నానిపోయిన సగ్గుబియ్యం చాలా తొందరగా విడిపోతుంది. ఓసారి నీళ్ళు పోసి శుభ్రంగా కడిగేసి 1కి 2 నీళ్ళు పోసి మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. తర్వాత మెల్లిగా సేమియాలు వేయించుకొని దీన్ని చేసేసుకోవచ్చు. కొంచెం పాలు ఎక్కువ పోస్తే బాగుంటుంది. నేను చెప్తున్న ఈ చిన్న కప్పు, ఈ కప్పు కొలతకి ఒక 1/2 లీటర్ పాలు పడతాయి పూర్తిగా. 1/2 లీటర్ పోస్తే సరిపోతుంది. మరి క్రీమీ పాలు అలా ఏం అక్కర్లా, మామూలు మనం వాడుకునే రెగ్యులర్ ప్యాకెట్ పాలు సరిపోతాయి. సేమియాలు వేయించుకుందాం ముందు. యాక్చువల్గా ఈ బ్రౌన్ సేమియాలు అయినా కూడా వేయిస్తేనే బాగుంటాయండి. ఇవి ఆల్రెడీ వేయించామని వాడు ఏదో చెప్తాడు, కానీ ఓసారి వేయిస్తే ఎక్కువ రుచిగా ఉంటాయి. కొంచెం సిమ్లో పెట్టి కాస్త ఒక చిన్న స్పూను నెయ్యి వేసి వేయించేద్దాం. వేయించిన రుచి చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఉప్మాకు కూడా దీన్ని ఒకసారి ఫ్రై చేస్తేనే బాగుంటుంది. నెయ్యి వేడిగా ఉంది, చకచకా వేయించేసేయండి. కొంచెం ఇందే దాంట్లో నెయ్యి వేసేసి కాస్త జీడిపప్పులు కిస్మిస్లు వేయించి పక్కన పెట్టుకోండి. ఏ కప్పు కొలతతోటి మనం సేమియాలు సగ్గుబియ్యము తీసుకున్నామో ఇంచుమించు అదే కప్పు కొలతతోటి ఒక 5 గ్లాసులు పాలు తీసుకుందాం. పూర్తిగా పాలే పోసుకున్నా బాగానే ఉంటుందండి. లేదా ఒక సగం పాలు సగం నీళ్లు పోసినా కూడా బాగుంటుంది. ఒక 1/2 లీటర్ పాలు పోసి 1 గ్లాసు నీళ్లు పోయండి. 5 కంటే ఎక్కువైనా పర్వాలేదు. ఈ పాలను కొంచెం తెరలనిద్దాం. బాగా ఇవి కాగిన తర్వాత అప్పుడు సగ్గుబియ్యము సేమియాలు ఇందులో ఉడికిచ్చేసుకోవటమే. పాలు కాగిన తర్వాత సగ్గుబియ్యం వేసేద్దాం ఇందులో. ఎందుకంటే సేమియాల కంటే సగ్గుబియ్యానికి ఉడికి ఎక్కువ కావాలి. ముందు సగ్గుబియ్యం వేస్తే ఇవి కొంచెం తెరలి ఉడకటం మొదలు పెట్టాక మనం సేమియా వేసుకోవచ్చు. ఒక 5-6 నిమిషాల పాటు పాలల్లో ఉడకనిద్దాం సగ్గుబియ్యాన్ని. కాస్త అప్పుడప్పుడు కదుపుతూ ఉండకపోతే ఎక్కడైనా అడుగంటే ప్రమాదం ఉంది. సగ్గుబియ్యం నానబెట్టడం వల్ల తొందరగా ఉడికిపోతాయి. చూడండి, మనం వేసిన సగ్గుబియ్యం అన్నీ తేలిపోయినాయి, పాల మీద కనపడుతున్నాయి కదా, ట్రాన్స్లూసెంట్గా అయిపోయినాయి, అంటే పారదర్శకంగా అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే సేమియా వేయించి పెట్టుకున్నాం కదా, ఇది ఇందులో వేసి ఒక 4-5 నిమిషాలు వదిలిపెడితే ఈ వేడికి సేమియాలు కూడా ఉడికిపోతాయి. సిమ్లో పెట్టి సేమియాని ఉడకనివ్వండి. 4-5 నిమిషాలు గడిచేసరికి సేమియాలు ఉడికిపోయినాయి. చూడండి, నలపంగానే ఇలా నలిగిపోతుంది. చూడండి, కనపడుతుంది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది 2 గ్లాసుల వేసాం కదా, 1 గ్లాసు సగ్గుబియ్యం 1 గ్లాసు సేమియా వేసాం కదా, గ్లాసున్నర పంచదార వేద్దాం ఇందులో. పంచదార పోసేసి ఒక 2-3 నిమిషాల పాటు అలా కదిపితే చక్కగా కరిగిపోతుంది. ఎక్కువసేపు ఇంకా స్టవ్ మీద ఉంచాల్సిన అవసరం కూడా ఉండదు. దీన్ని పల్చటి కన్సిస్టెన్సీలో దింపేసుకుంటే మనం చల్లారి సర్వ్ చేసే టైంకి చిక్కబడుతుంది. మనం స్టవ్ మీదే చిక్కగా చేసామనుకోండి, తర్వాత అది హల్వా అయిపోతుంది, పాయసంలాగా ఉండకుండా. పంచదార కరిగిపోయింది, ఎంత బాగా కనిపిస్తుంది చూడండి, చక్కగా క్రీమీగా కనిపిస్తుంది. పాలు ఎక్కువ పోసిన కొందికి చాలా బాగుంటుందండి. పాలు తక్కువ పడేసరికల్లా కొంచెం పలచగా ఉంటుంది, రుచి అంత గొప్పగా ఉండదు. జీడిపప్పులు కిస్మిస్లు వేయించేసుకున్నాము ఆల్రెడీ ఈ సేమియాలతో పాటుగా, అది వేసుకుందాం. కొంచెం స్టవ్ ఆపేసేద్దాం. ఏలక పొడి వేసుకుందాం కొద్దిగా. ఇందులో నాకు ఇది వెనిలా ఎసెన్స్ వేస్తే కూడా చాలా ఇష్టం అండి, భలే బాగుంటుంది. 1 డ్రాప్ వెనిలా ఎసెన్స్ వేస్తే చాలా మంచి వాసన వస్తుంది. జీడిపప్పులు కిస్మిస్లు వేయించి పెట్టాను, అవి వేసేద్దాం. సేమియాలు సగ్గుబియ్యము కలిపి చేసిన పాయసం రెడీగా ఉంది. దీన్ని ఇప్పుడు ఇలా ఉంది కదా, పోరింగ్ కన్సిస్టెన్సీ అంటారు. దోసపిండి కంటే పలచగా కనిపిస్తుంది. ఒక అరగంట ఇది కొంచెం సెటిల్ అయ్యేసరికల్లా
చక్కగా చిక్కగా అవుతుంది, క్రీమీగా అవుతుంది, ఎక్కువ రుచిగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. కొంచెం చల్లారేసరికి ఇంకొద్దిగా చిక్కబడింది చూడండి. గుమగుమలాడే సింపుల్గా ఈజీగా తయారైపోయే సేమియా సగ్గుబియ్యం పాయసం ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.